ప్రతిరోజు ఉదయాన్నే ఓ చిన్నారి ఓ దేవాలయానికి వచ్చి భగవంతుని ముందు నిలబడి కళ్ళు మూసుకుని చేతులు ముడుచుకుని కొన్ని నిమిషాలు ఏదో గొనుక్కుంటోంది. తర్వాత కళ్ళు తెరిచి నమస్కరించి నవ్వి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయేది. ఇది రోజువారీ వ్యవహారం. పూజారి ఆమెని గమనిస్తూ ఉన్నారు. ఆ పిల్ల ఏమి చేస్తోందో అని ఆసక్తి మొదలైంది. ఆయన ఆలోచించాడు, ఆమెకు ఎలాంటి ప్రార్థనలు తెలియవు. అయితే ఆలయంలో ఆమె ప్రతి ఉదయం ఏమి చేస్తోంది? పదిహేను రోజులు గడిచాయి. పూజారి ఆమె ప్రవర్తన గురించి మరింత తెలుసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. ఒకరోజు ఉదయం పూజారి ఆ పాప కంటే ముందే అక్కడికి చేరుకుని ఆమె కర్మ పూర్తయ్యే వరకు వేచి ఉండి ఆమె తలపై చేయి వేసి, చిట్టి తల్లి, గత 15 రోజుల నుండి నువ్వు క్రమం తప్పకుండా ఇక్కడకు రావడాన్ని నేను చూస్తున్నాను. ఏమి చేస్తున్నావు రోజూ? నేను ప్రార్థిస్తున్నాను, ఆమె తడుముకోకుండా చెప్పింది. నీకు ఏవైనా ప్రార్థనలు తెలుసా మరి? పూజారి అడిగాడు. లేదు, అంది ఆ పిల్ల. మరి నువ్వు ప్రతిరోజూ కళ్ళు మూసుకుని ఏమి చేస్తున్నావు అని ఆయన నవ్వాడు. చాలా అమాయకంగా ఆ పిల్ల చెప్పింది, నాకు ప్రార్థన తెలియదు, కానీ నాకు ఆ ఆయిలు చివరి వరకు తెలుసు. నేను వాటిని 5 సార్లు పఠిస్తాను, ఇంకా దేవుడికి చెప్తాను. మీ ప్రార్థన నాకు తెలియదు, కానీ అది ఈ అక్షరాలలోనేగా ఉంటుంది అని. దయచేసి మీకు నచ్చిన విధంగా అక్షరాలను అమర్చుకోండి, అదే నా ప్రార్థన. ఇలా చెప్పి ఆ పిల్ల పరిగెత్తుతూ దూకుతూ వెళ్ళిపోయింది. పూజారి అక్కడ మూగగా నిలబడి అరణ్యంలో పరిగెత్తుకుంటూ అదృశ్యమైన ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఇలా పసిపాపలాగా ఉండాలి మనం ప్రార్థించే దేవునిపై నమ్మకం. మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక విషయాల సమాహారం కొరకు మా ఆలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.